లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమిని గెలిపిస్తే ఎన్ఆర్సీ, సీఏఏ రద్దు చేస్తామని ప్రకటించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. 12 హామీలతో తృణమూల్ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు ఆమె. లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో పేద కుటుంబాలకు ఏటా 10 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, 5 కిలోల ఉచిత రేషన్, రైతులకు కనీస మద్దతు ధర వంటి పలు హామీలను గుప్పించింది. పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేస్తామని, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల్ని తట్టుకునేలా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చింది. ఉపాధి హామీ కార్డులందరికీ 100 రోజుల పని గ్యారెంటీని అమలు చేస్తామని, ఉన్నత విద్యా స్కాలర్షిప్ల సంఖ్యను 3 చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. వృద్ధాప్య పింఛన్లను 1000 రూపాయలకు పెంచుతామన్నారు. పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే తాము ఈ హామీలను నెరవేర్చుతామని కోల్కతాలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఎంపీ డెరెక్ ఓబ్రైన్ తెలిపారు. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే దేశమంతా అల్లర్లు ఖాయమన్నారు మమత. మోదీ బెదిరింపులకు తాము భయపడ్డం లేదన్నారు. బెంగాల్లో తొలి దశలో కూచ్ బిహార్, అలిపురదౌర్, జలపాయిగురి పోలింగ్ జరుగుతుంది. టీఎంసీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో 10 ప్రధాన హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో పొత్తు లేనప్పటికీ కేంద్రంలో ఇండియా కూటమికి తమ పార్టీ మద్దతిస్తుందన్నారు మమతా బెనర్జీ.